హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీస్ చాట్ రూమ్. ఈ రోజు అయితే నేను నా కొత్త గ్రెనారో S12 మైక్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు నేను వైర్ కనెక్షన్ ఉన్న మైక్ యూస్ చేసేదాన్ని, బట్ దానివల్ల ఏంటంటే దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదు. అండ్ ఆల్సో ప్రెజెంట్ వస్తున్న ఫోన్స్లో అది కనెక్ట్ చేసుకోవడానికి సపరేట్ ఫీచర్ లేదనమాట. సో నేనైతే ఈ మైక్ ఆర్డర్ చేశాను. దీంట్లో అయితే మనకు ఒక యూజర్ మాన్యువల్, ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్ అండ్ 1 ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు వస్తుంది అనమాట. దీన్ని ఏం లేదు, మనం డైరెక్ట్ మన ఫోన్కి ప్లగ్ఇన్ చేసేసుకుని యూస్ చేసుకోవడమే. దీనికి ఎలాంటి బ్లూటూత్ కనెక్షన్ కానీ ఏమీ లేవు. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యుండి లో బడ్జెట్లో మంచి మైక్ యూస్ చేయాలి అనుకుంటుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. బికాస్ దీనిలో ఫీచర్స్ కూడా మనకి బిగినర్స్కి సెట్ అయ్యేలానే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ఎఫిషియెంట్గానే ఉంది. సో కమింగ్ టు దిస్ వర్కింగ్, దీన్ని ఎలా వర్కింగ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్లీ మనమైతే ఇప్పుడు రిసీవర్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే రిసీవర్. దీనికి మనకి సైడ్లోనే ఛార్జింగ్ పెట్టే సపరేట్ పోర్ట్ ఇచ్చారు, దానిలో మనం ఛార్జ్ చేసుకోవాలి. ఇదైతే మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టే పోర్ట్ ఉంటుంది కదా, అక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకైతే ఇలా బ్లూ ఇండికేటర్ వస్తుంది. బ్లూ ఇండికేటర్ వస్తే అది మన ఫోన్కి కనెక్ట్ అయినట్లు. అండ్ నౌ ఇదైతే ట్రాన్స్మిటర్. దీనిలో వెనకాల మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. దాంతోనే ఈ ట్రాన్స్మిటర్ హోల్ ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. ఫస్ట్లీ మనం 3 సెకండ్స్ ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మనకు ఒక గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనమాట. గ్రీన్ సిగ్నల్ వచ్చాక మీరు 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పాను కదా, ఫస్ట్ 1 టైం క్లిక్ చేస్తే ఈ లైట్ అనేది ఒక్కసారి బ్లింక్ అవుతుంది, విచ్ మీన్స్ దట్ 1 స్టెప్ నాయిస్ క్యాన్సిలేషన్ అయినట్టు. అండ్ మీరు సెకండ్ టైం క్లిక్ చేస్తే 2 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. థర్డ్ టైం కూడా క్లిక్ చేస్తే అది 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. థర్డ్ టైం అంటే 3 టైమ్స్ క్లిక్ చేయమని కాదు, థర్డ్ టైం క్లిక్ చేయమని. అండ్ ఇదైతే మనకి హెచ్డి సౌండ్ క్వాలిటీ. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా ఈ మైక్తోనే. మీకు నా వాయిస్ క్లారిటీ బట్టి అర్థమవుతుంది ఈ మైక్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని. అండ్ చాలా మందికి ఈ మైక్ అసలు వర్క్ చేస్తుందా లేదని ఒక డౌట్ ఉందన్నమాట. అది చెక్ చేసుకోవడానికి అయితే ఈ టెక్నిక్ చెప్తాను. ఫస్ట్లీ ఇది కనెక్ట్ చేసుకున్నాక మన ఫోన్లో రికార్డర్ ఓపెన్ చేయండి. రికార్డర్ ఓపెన్ చేశాక ఈ ట్రాన్స్మిటర్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీస్, మన ఫోన్లో ఆ రికార్డ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, అవి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ దట్ ఈ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ రెండు వర్క్ చేస్తున్నట్లు. ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. లాస్ట్లో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.